లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతను అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ ముఠా ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నేత తారిక్ ఖాన్కు కాల్ చేసి బెదిరించింది. ఈ బెదిరింపు కాల్స్ గురించి సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రతినిధి తారిక్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. గత 2 నెలలుగా బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని, అయితే తాము పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు మరోసారి కాల్ చేసిన కొందరు వ్యక్తులు తాము చంపబోయే వారి లిస్టులో నెక్స్ట్ నువ్వే ఉన్నావంటూ బెదిరించారని, 2 రోజులు ఆగితే ఏం చేస్తామో తెలుస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు తెలియజేసినట్లు చెప్పారు. తారిక్ ఖాన్ కామెంట్స్ పై స్పందించిన పోలీసు సూపరింటెండెంట్ రామానంద్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులే కాల్ చేశారా లేక సైబర్ నేరగాళ్ల పనా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. తారిక్ ఖాన్ కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు పలుమార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దారుణంగా హత్య చేశారు. అయితే లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నా తన గ్యాంగ్ తో టచ్ లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సిద్ధు మూసేవాలా బాబా సిద్దికీపై ఇలానే దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.